హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషనల్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కనుక మన వీడియోలోకి వచ్చేసి టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ గురించి ఒక విషయం చెప్పబోతున్నాను. చెప్పాను కదా, నేనైతే ఏదో సెప్టెంబర్ లాస్ట్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్, డిసెంబర్ 10 లోపు అయితే బరాబర్ అయితే మీకు టైంకి వచ్చేస్తుంది. డిసెంబర్ 10 లోపు మీ రిజల్ట్స్ వచ్చేస్తుంది. మీకు ఏ పోస్టింగ్ వచ్చింది కానీ ఎందులో ఏ ఫోర్స్లో వచ్చింది అనేసి మీకు 100% తెలుస్తుంది. ఓకేనా. ఇది ఇన్ని రోజులు కూడా లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, మా బెటాలియన్లో ఏదైతే మా హెడ్ క్వార్టర్లో, మా సెక్టర్ హెడ్ క్వార్టర్లో, నేను అస్సాంలో డ్యూటీ చేస్తున్నాను కదా, మా సెక్టర్ హెడ్ క్వార్టర్లో నేను చూశాను. ఒకతను హైట్లో నేను బరాబర్ ఉన్నా కానీ నాకు హైట్లో తీసేశారు అనేసి కోర్టులో కేసు వేసాడంట. ఆ కేసు ఏమైంది, పెద్దగా అయిపోయింది. అది కోర్టు రిసీవ్ చేసుకోవడం వల్ల ఆ కోర్టు ఏం చేసింది, మళ్ళీ ఇతనికి ట్రైనింగ్ ఏమంటారు ఈవెంట్ పెట్టాలనేసి మళ్ళీ పంపడమే జరిగింది సెక్టార్కి. సో సెక్టార్కి పంపడం వలన అతనికి మళ్ళీ ఈవెంట్ పెట్టారు. అతని ఈవెంట్ సెకండ్ సారి రీహైట్లో కూడా తీసేశారు. అంతా పోలీసు వాళ్ళు కూడా చెక్ చేశారు. చెక్ చేసినా అతను రీహైట్లో కూడా రాలేదు. సో ఇలాంటి కేసులు ఇదొక్కటే కాదు, చాలా జగలో కూడా ఇలాంటి కేసులు అయ్యాయి. సో ఇందువలన లేట్ అవ్వడం అయితే జరిగింది. ఇదే కేసు హైట్ కేసు అనే కాదు, కొన్ని కొన్ని ఈవెంట్లలో కూడా వీడియో ఏమంటారు డబ్బులు తీసుకొని చాట్ కట్టు కొట్టించి ఈవెంట్ కొట్టియడం అట్లాంటి కొన్ని చేశారంట. కొన్ని ట్రైనింగ్ సెంటర్లలో సెంటర్లలో చేయడం వల్ల ఇవన్నీ కోర్టు కేసు వేయడం వల్ల ఇది కోర్టు తీసుకొని అందరికి కూడా మళ్ళీ రిటర్న్ మళ్ళీ రీషెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకనే ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది. రిజల్ట్స్ 100% డిసెంబర్ ఫస్ట్ వీక్ వస్తుందనేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చాలామంది అంటున్నారు డిసెంబర్ ఫస్ట్ అంటే 10వ తారీఖులోపు 100% వస్తుంది. అలాగే మీరు చూస్తున్నట్టే మీకు తెలిసే ఉండొచ్చు, ఆల్రెడీ సిఏఎస్ఎఫ్ ట్రైనింగ్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది కదా. చూడండి, మనకు సిఎస్ఎఫ్ ట్రైనింగ్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. చూడండి, మనకు సపోజ్ ఆర్టీసీ అరకొలం చూద్దాం. అరకొలం అయితే తమిళనాడులో ఉంది. చూడండి, మన కానిస్టేబుల్ జీడీ ఫస్ట్లో చూసుకున్నది కానిస్టేబుల్ జీడీ 2024 బేసిక్ కోర్స్ వచ్చేసి మనకు ఎంత ఉంది, డ్యూరేషన్ టైం వచ్చేసి 47 వీక్స్ అండి. అంటే మాకు యాక్చువల్గా లాస్ట్ ఇయర్లో మాకు 44 వీక్స్ ఉండేది, ఇక్కడ 47 ఉంటాడు. మరి 3 వీక్స్ అయితే పెంచడం జరిగింది. సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 6వ తారీఖు 1/1/2020 జనవరిలో అయితే స్టార్ట్ అవుతుంది. జనవరిలో స్టార్ట్ అవుతుందంటే మీకు పోగానే ట్రైనింగ్ ఏం చెప్పాడు. పోగానే మీకు అంతా అక్కడ వెదర్ కండిషన్స్ చూస్తాడు, మీ అంత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, మెడికల్ అవుతుంది. మళ్ళీ మెడికల్లో కూడా అన్ని చెక్ చేస్తారంటే అదొక డౌట్ ఉంటుంది మీకు. మెడికల్లో ఏం చెక్ చేస్తారంటే మేజర్గా చెక్ చేస్తారు. మైనర్ అయితే అంత ఏం పట్టించుకోరు. మీరు ఆల్రెడీ జీడీలో క్వాలిఫై అయ్యారంటే ఆటోమేటిక్ క్వాలిఫై అయిపోయినట్టే. సో అంత పర్టికులర్గా అయితే ఏం చెక్ చేయడు, నార్మల్గా చూసేస్తారు పైన. మేజర్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఏదైతే ఇప్పుడు మీరు జాబ్ రాగానే తిరుగుతారు కదా, తిరిగి నాకు జాబ్ వచ్చిందనే ఉద్దేశంతో బైక్ తిరిగి ఖాళీలో కొట్టుకుంటారు చూడు, అలాంటి వాళ్ళకి మాత్రం పక్క రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో రిజల్ట్స్ వస్తున్నది, కంగారు పడకండి. వచ్చిన తర్వాత కూడా ఎంజాయ్ చేయొచ్చు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా. ట్రైనింగ్ కాకముందుకి మనం ఏదైనా కాళ్ళు చేయలేరా కొట్టుకోవద్దు. అదే నేను రిజల్ట్స్ రాగానే మళ్ళీ ఒక వీడియో చేస్తాను దాని గురించి. సో అట్లుంటుంది అన్నమాట. ట్రైనింగ్ పోగానే మీకు స్టార్ట్ కాదు, మినిమం పోయిన తర్వాత 1 మంత్ ఆర్ 1.5 మంత్ 2 మంత్స్ కూడా పడుతుంది. అప్పుడు 2 మంత్స్ తర్వాత మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత అప్పటి నుంచి కౌంట్ వేసుకోవాలి మీరు. అంటే మినిమం 11 మంత్స్ ట్రైనింగ్ అయితే పక్కా ఉంటుంది. 11 మంత్స్ ట్రైనింగ్ మీరు చేస్తూ ఉంటారు. అవరు ఇంకోటి ఏంటంటే చూడండి, అదే కూడా ఇంకో వీటి కూడా ఉంది. ఇంకోటి బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది 13వ తారీఖు నుంచి. 3వ నెంబర్ చూడండి, కానిస్టేబుల్ జీడీ 2024 బేసిక్ కోర్స్ వచ్చేసి 47 వీక్స్. ఇది కూడా 13కి ఫస్ట్ కంటే ఇది లేట్ అయింది కొంచెం, అంటే 10 రోజులు అయితే లేట్ ఉన్నది ఇది. సో ఇది ట్రైనింగ్ షెడ్యూల్ అయితే వచ్చింది కదా, ట్రైనింగ్ షెడ్యూల్ సిఎస్ అయితే వచ్చింది, సిఆర్పిఎఫ్ది కూడా వచ్చింది. అంటే మిగతా వాటి కూడా వస్తుంది డిసెంబర్ 10 లోపు. ఏదైతే రిజల్ట్స్ వచ్చే ముందే అన్నిటికీ ట్రైనింగ్ షెడ్యూల్ అనేది ఇస్తాడు పక్క. ఓకే, కాబట్టి రిజల్ట్స్ వస్తాయి డిసెంబర్ 10 లోపు. తొందర పడాల్సిన అవసరం లేదండి. ఎన్ని రోజులు ఆగారు, డిసెంబర్ 10 లోపు ఆగలేరా? మ్యాక్సిమం డిసెంబర్ 10 లోపు 100% వచ్చే అవకాశం కనబడుతున్నది ఇక్కడ. డిసెంబర్ 10 లోపు రిజల్ట్స్ వస్తాయి, వెయిట్ చేయండి. ఏదో ఒక ఫోర్స్లో మీకు జాబ్ వస్తుంది అనేసి నమ్మకం ఉంటుంది కదా, వస్తుంది. నేనైతే పక్క పెట్టిన వాళ్ళకి మాత్రం 100% జాబ్ వస్తుంది. చూడండి, మీరు అన్న నాకు తర్వాత మీరే చేయండి, జాబ్ వచ్చిన తర్వాత నాకు జాబ్ వచ్చిందని చేయండి, నేను కొంచెం సంతోషపడతాను. ఓకేనా. ఇదండి ఈరోజు మన వీడియోలో. మన వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం వీడియో చేయాలనిపిస్తుంది, ఎందుకంటే నేను కొంచెం డ్యూటీలో ఉండడం జరిగింది. ఇప్పుడు మన బంగ్లాదేశ్ బార్డర్లో డ్యూటీ చేస్తున్నాను ఇప్పుడు నేను ప్రజెంట్ అస్సాంలో. సో డ్యూటీ చేయడానికి కొంచెం టైము దొరుకుతలేదు అన్నమాట. అంటే ఫోన్ అలా ఉండదు కదా డ్యూటీ టైంలో. ఇదొక్కటే కాదు, సిఏపిఎఫ్ ఫోర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా డ్యూటీ టైమ్స్లో ఫోన్ మాత్రం అలో ఉండదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఫోన్ నాది ఇక్కడ వచ్చేసి మనకు 6 గంటల డ్యూటీ ఉంటుంది. డేలో 6 గంటలు ఉంటుంది, నైట్లో 6 గంటలు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. పక్కా బీఎస్ఎఫ్లో పోతే 6 గంటలు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అది మాత్రం పక్కా అన్ని ఏరియాలో ఉంటుంది అనేసి కూడా కాదు,
కొన్ని ఏరియాలో ఏదైతే ఈజీ ఏరియాలు ఉంటాయి చూడు, ఆ ఏరియాలో 6/6 ఉంటుంది. అంటే 6 డేలో 6 ఉంటుంది, నైట్‌లో 6 ఉంటుంది. నార్మల్‌గా రెస్ట్రిక్టెడ్ ఇప్పుడు మనం చూసుకున్నది నక్సల్ డిస్ట్రిక్ట్ అవుతుంది, ఛత్తీస్‌గఢ్ గానీ, ఒడిషా గానీ, ఏమంటారు ఆ ఏరియాలో పోయినప్పుడు ఏంటంటే మనకు టైమ్ అవర్స్ తక్కువ ఉంటుందన్నమాట. 3 అవర్స్ డ్యూటీ ఉంటుంది, 6 అవర్స్ రెస్ట్ ఉంటుంది అట్లాంటి ఏరియాలో. సో వీడియోలు చేయలేకపోతున్నాను, చేస్తున్నాను ఖాళీ టైం. అందుకని ఖాళీ టైం చూసి నేను వీడియోలు మీకోసం అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. సో మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం నన్ను ఆశీర్వదించండి. ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నాకు కూడా కొంచెం వీళ్ళ వరకు నా వీడియో వెళ్తుంది అనేసి అయితే నాకు కూడా మంచి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నాకు కూడా ఇంకో వీడియో చేయాలనిపిస్తుంది. కాబట్టి నేను బీఎస్ఎఫ్ఐ గాను, సిఏపిఎఫ్ మొత్తం అన్ని ఫోర్సుల గురించి కూడా నేను చెప్తాను. ఎందుకంటే నాకు అన్ని ఫోర్సులలో తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి నేను ప్రతి ఒక్క ఫోర్స్ గురించి నా డౌట్స్ అడగా నేను చెప్తాను. ఇంకా మరింత సమాచారం కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో సోల్జర్ సందీప్ యాదవ్ అనేసి ఉంటుంది. అది ఏదైతే డీపీ ఉంటుందో చూడండి, జెండా ఇండియా గేట్ది. సో అది ఉంటుంది చూడండి, అందులో నాకు మెసేజ్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి కూడా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్, జై భారత్.